హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ సైకాలజీ అండి. సైకాలజీలోనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రక్షక తంత్రాలు. ఈ టాపిక్కి రిలేటెడ్గా పార్ట్ 1 కింద ఒక వీడియో అయితే చేస్తానండి. సో ఈరోజు ఏంటంటే రిమైనింగ్గా ఉండే కొన్ని మనకు రక్షక తంత్రాలు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి కదా, వాటిని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్ కట్గా 1 by 1 తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే ఖచ్చితంగా వీటిని మనము అర్థం చేసుకుని నేర్చుకుందాం. సో ఇది ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కానీ ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండి. సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మనకు టెట్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్గా చూసుకున్నట్లుగా అయితే డ్యూరేషన్ అనేది ఏ క్షణమైనా మనకు 45 days మ్యాక్సిమం ఇవ్వచ్చండి. ఎందుకంటారా, లాస్ట్ ఇయర్ చూసుకుంటే చాలామంది టైం ఇస్తారనేసి అనుకున్నారు, బట్ టైం అనేది ఇవ్వలేదు. అలాంటప్పుడు మనము సేమ్ మిస్టేక్స్ చేయకూడదు కదా. మ్యాక్సిమం వీలైనంత వరకు సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ ఏంటి, ఎక్కడి నుండి మనకు బిట్స్ అనేవి ఎక్కువగా ఇచ్చారు, సో వాటిని ఒకసారి రెఫర్ చేయండి. అండ్ ఈరోజు అయితే రిమైనింగ్గా ఉండే కొన్ని రక్షక తంత్రాలు అయితే చూద్దాం. ఫస్ట్ వన్ మనకు ఇక్కడ స్వైర కల్పన అండి, తప్పించుకునేందుకు చేసే రక్షక తంత్రాలు, మెకానిజమ్స్ ఆఫ్ ఎస్కేప్. ఇందులో ఏంటంటే ఫస్ట్ స్వైర కల్పన అంటే ఫ్యాంటసీ, డ్రీమ్స్లోకి వెళ్ళిపోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పగటి కళలకు అంటూ ఉంటాం, అరే నేను జాబ్ అనేది తెచ్చుకుంటాను, డిఎస్సిలో జాబ్ తెచ్చుకున్నా, అక్కడ మనకు జాబ్ వచ్చి ఉండదు, కానీ తను ఊహల్లోకి వెళ్ళిపోతుంటాడు, ఒక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతుంటాడు. ఏదో మన జాబ్ అనేది అచీవ్ చేసినట్టు, ఇంకా బయట దేశాలకి వెళ్ళడం కానీ, లేకుంటే ఇలా సంథింగ్ అది ఏదైనా అవ్వచ్చు అండి. ఒక ఫ్యాంటసీలోకి వెళ్ళిపోవడం అన్నమాట. పగటి కళలు కనడం, డే డ్రీమింగ్. వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విషయాలను వాస్తవికతను మరిచి ఊహా ప్రపంచంలో తన తీరని కోరికలు తీర్చుకోవడము. డే డ్రీమింగ్ అంటే ఒక పెద్ద ఇల్లు కట్టినట్టు తన యొక్క రియల్ లైఫ్లో సాధించలేని విషయాలు ఉంటాయి కదా, సో వాటిని వాస్తవికత, రియాలిటీ అనేది మర్చిపోయి ఒక ఫ్యాంటసీలో ఇమాజినేషన్స్, సో ఒక ఇమాజినేషన్లో తన యొక్క తీరని కోరికలను తీర్చుకోవడము. మరి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ పోటీ పరీక్షలకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ మాత్రం చదవని విద్యార్థి తాను ఐఏఎస్ సాధించినట్లు ఇమాజినేషన్ చేసుకున్నాడు, ఊహించుకున్నాడు. పోటీ పరీక్షలు ఏ మాత్రం అసలు ప్రిపేర్ అవ్వలేదు, తాను ఏమనుకున్నాడు, ఐఏఎస్ సాధించాను అనేసి ఇమాజినేషన్ ఊహించుకున్నాడు. సెకండ్ది చూడండి. కాలేజీకి సరిగ్గా హాజరు కాని విద్యార్థి బిఎడ్ వార్షిక పరీక్షలలో బంగారు పథకం సాధించినట్లు ఊహించుకోవడము. కాలేజ్కి అటెండ్ అవ్వలేదు సరిగ్గా, బిఎడ్లో మనకు యాన్యువల్ ఉంటాయి కదా, సో అలాంటి ఎగ్జామ్స్లలో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఊహించుకున్నాడు. అంటే దీన్నే మనము స్వైర కల్పన అంటాము. నెక్స్ట్ వన్ ఉపసంహరణ, విత్డ్రాల్. ఉపసంహరణ అంటే వ్యాకులత కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడము. యాంగ్జైటీ ఉంటుంది కదా అండి, సో ఆ వ్యాకులత అనేది కలిగించే సంఘటనల నుంచి తప్పించుకోవడము. పరిస్థితులను ఎదుర్కోలేనప్పుడు ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోవడము. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. పరీక్షలకు సరిగ్గా చదవని విద్యార్థి పరీక్ష రాయకుండా తప్పించుకోవడము. ఇంటి పనిని చేయని విద్యార్థి పాఠశాలకు హాజరు కావడము. ఎక్కడ వంట చేయాలో అనుకునేసి చదువుకుంటూ కూర్చోవడము. అలాగే నెక్స్ట్ ఇంట్లో పనులను తప్పించుకోవడానికి బయటికి వెళ్ళడం. సో ఇవన్నీ కూడా మనకు ఉపసంహరణ, విత్డ్రాల్ అంటారు. నెక్స్ట్ ప్రతిగమనం, ప్రతిగమనం. ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవారైనప్పటికీ చిన్న పిల్లల వలె ప్రవర్తించడము. రిగ్రెషన్ అంటే ప్రతిగమనం అండి. ఇప్పుడు ఏదైనా మనము ఒక ఒత్తిడికి గురైన వ్యక్తులు చిన్నపిల్లల్లాగా, వాళ్ళు పెద్దవారైనా కూడా చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత కాని విద్యార్థి చిన్న పిల్లాడు వలె ఏడవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే తీసుకుందాము, 0.00లో పోయిన మార్క్స్ మిస్ అయ్యి జాబ్ అనేది మనకు రాలేకపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఒక చిన్న పిల్లాడు వల్ల ఏడుస్తూ ఉంటామా లేదా, ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ అనేది ఉంటుంది, ఆటోమేటిక్గా ఆ ఏడుపు అనేది వస్తుంటుంది. సో దాన్నే మనం రిగ్రెషన్ అంటారు, ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ వన్ సానుభూతి, సింపథిజం. సానుభూతి అంటే ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి చెంది స్వాంతన చెందడము. ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలకు హాజరు కాని విద్యార్థి తన ఆరోగ్యం బాగాలేదని ఉపాధ్యాయుని సానుభూతి పొందడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనము బాధ అనేది ఉంటుంది, సో డిఎస్సిలో మనకు జాబ్ మిస్ అయింది అనేసి
పక్క వాళ్ళు కొద్దిగా సానుభూతి అనేది చేస్తూ ఉంటారు. సో ఆ సానుభూతి ద్వారా స్వాంతన అనేది చేయడము, ఇవన్నీ కూడా మనకు సింపథిజానికి సంబంధించింది. నెక్స్ట్ ప్రతిచర్య నిమితి, మనకు రియాక్షన్ ఫార్మేషన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్ అంటే ఈ రక్షక తంత్రంలో వ్యక్తి వాంఛలు కానీ దృక్పథాలు, బాహ్య ప్రవర్తన అతడి అచేతన వాంఛనలకు వ్యతిరేకంగా ఉంటాయి. అచేతన వాంఛనలకు వ్యతిరేకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉపాధ్యాయుడు అంటే గౌరవం లేకపోయినా గౌరవం ఉందనేసి చెప్పడము. సో తనకి ఏమాత్రం గౌరవం అనేది లేకపోయినా కూడా ఇక్కడ గౌరవం ఉందని చెప్పడం. నెక్స్ట్ వన్ బౌద్ధికీకరణ అండి. బౌద్ధికీకరణ, ఇంటలెక్చువలైజేషన్ చూడండి. బాధ భయము కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో వాని అనుభూతికి పూర్తిగా దూరం అవ్వడము. బాధ భయము కలిగించే పరిస్థితుల నుంచి భౌతిక నిర్వచనాలతో వాని అనుభూతికి పూర్తిగా దూరం అవ్వడం అంటే ఆప్తులు మరణించినప్పుడు జనన మరణాలు సమాజమే అని వేదాంత ధోరణిలో మాట్లాడటమే బౌద్ధికీకరణ, ఇంటలెక్చువలైజేషన్ అంటారు. నెక్స్ట్ అంతర్లీనము, ఇది వచ్చేసి ఇంటలెక్చువలైజేషన్ కదా, ఇది ఇంటర్నలైజేషన్ అండి. ఇంటర్నలైజేషన్ అంటే సంఘర్షణలకు లోన్ చేసిన విషయములలో గెలువలేక రాజీ పడి ఆ అంశాన్ని ప్రవర్తనలో భాగం చేసుకోవడము. సంఘర్షణలకు లోను చేసిన విషయంలో గెలువలేక రాజీ పడి ఆ అంశాన్ని ప్రవర్తనలో భాగంగా చేసుకోవడం. ఉదాహరణకు చూడండి, సమయపాలన లేని వ్యక్తి సమయపాలన బలవంతాన అలవాటు చేసుకోవడము. 9కి స్కూల్ అనేది ఉండిందనుకోండి, సో ఆ వ్యక్తి అనేది ఖచ్చితంగా 9కే పోవాలనేసి బలవంతాన ఆ 9కే వెళ్ళాలి అనే అలవాటు చేసుకోవడమే అంతర్లీనము అంటారు. సో ఇదండి రక్షక తంత్రాలకి సంబంధించిన అన్ని మెయిన్గా ఉండే మనకు రక్షక తంత్రాలు అనేది కూడా నేర్చుకున్నాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియోలో ఉండే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కూడా అర్థమయ్యి నచ్చింది అనుకుంటే మాత్రం కింద ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్లో అలాగే సైకాలజీకి సంబంధించిన మిగిలిన ఇంపార్టెంట్గా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉండండి.